హలో నమస్తే. మనం వచ్చేసి ఈ వీడియోలో ఎస్ఎస్‌సిఎం కన్సోల్ యొక్క ఓవర్‌వ్యూ చూద్దాం. కన్సోల్‌లో ఏమేమి ఉంటాయనేది ఒక చిన్న డిస్క్రిప్షన్ టైప్ అనమాట. ఓకే. సో, మనకు మెయిన్‌గా కన్సోల్‌లో వచ్చేసి ఆహ్, అసెట్స్ అండ్ కంప్లయన్స్, సాఫ్ట్‌వేర్ లైబ్రరీ, మానిటరింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ 4 అనేది మనకు వర్క్ స్పేసెస్ అనమాట. మెయిన్ ఈ 4 సెక్షన్స్ అయితే మనకు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. ఓకే. సో ఇప్పుడొచ్చేసి మనకిప్పుడు ఇక్కడ అసెస్ అండ్ కంప్లయన్స్ ఉంది కదా! ఇక్కడ ఏముంటాయంటే అసెస్ అండ్ కంప్లయన్స్‌లో హ్మ్. అసెట్స్. అసెట్స్ అంటే యూజర్స్ అండ్ కంప్యూటర్స్. మనకు ఎస్‌సిఎం హైరార్కీ ఇన్ఫ్రాలో అసెట్స్ అని మనం ఏమైతే అనుకుంటామో అవన్నీ ఇక్కడ మనకు లిస్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ ఓవర్‌వ్యూలో వచ్చేసి మనకు ఫస్ట్ ఏముంది? యూజర్స్. అంటే టు మేనేజ్ యూజర్స్ అండ్ యూజర్ గ్రూప్స్ ఫర్ ది హైరార్కీ. నెక్స్ట్ వచ్చేసి యూజర్ కలెక్షన్. టు మేనేజ్ యూజర్ కలెక్షన్స్ ఫర్ ది హైరార్కీ. యూజర్ కలెక్షన్స్ అంటే యూజర్ గ్రూప్స్ అనుకో. హ్మ్. ఒక 10, 20 యూజర్స్‌ని కలిపేసి ఒక కలెక్షన్ క్రియేట్ చేస్తాం. ఓకే. వచ్చేసి మనం యూజర్ కలెక్షన్స్ అని అంటాం. ఈ కలెక్షన్స్ పైన మనకు కావాల్సిన డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మనం అప్లికేషన్స్ కానీ ఏమైనా కూడా మనకు కావాల్సిన పాలిసీస్ కానీ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్ గ్రూప్స్. ఇది కూడా ఆర్కెస్ట్రేషన్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయడం కోసం. నెక్స్ట్ అసెట్స్ ఇంటెలిజెన్స్. Manage the asset intelligence catalog, import license, synchronize system center online to reconcile software license. అసెట్ ఇంటెలిజెన్స్ అంటే కంప్లీట్‌గా మనకు సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్‌కి సంబంధించి, లేదంటే మనకు విండోస్ లైసెన్సింగ్‌కి సంబంధించి వరకు మనకి ఇక్కడ చూసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్లయన్స్ సెట్టింగ్స్. ఇక్కడ వచ్చేసి మనం మేనేజ్ కాన్ఫిగరేషన్ ఐటమ్స్, కాన్ఫిగరేషన్ బేస్ లైన్స్ టు యాక్సెస్ అండ్ రెమెడియేట్ కంప్లయన్స్ ఫర్ ది సెట్టింగ్స్ ఆన్ ది డివైసెస్. సో ఈ కాన్ఫిగరేషన్ కంప్లయన్స్ సెట్టింగ్స్‌ని బట్టి కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అండ్ కాన్ఫిగరేషన్ బేస్ లైన్స్. ఈ రెండిటిని మనం బేస్ చేసుకొని ఏమన్నా ఒక రెమెడియేషన్ చేయాలంటే డివైస్‌లో మనం దీన్ని మనం చేయొచ్చనమాట. చూద్దాం ఒకసారి ఈ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అంటే ఏంది? కాన్ఫిగరేషన్ బేస్డ్ లైన్ అంటే ఏంది కూడా ఒక వీడియో చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ కార్పొరేట్ ఓన్ డివైస్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి కార్పొరేట్ ఓన్ డివైస్ మనకు ఎన్రోల్మెంట్ ప్రొఫైల్స్ అన్నీ ఇక్కడ మనకు క్రియేట్ అవుతాయి. మనకు కార్పొరేట్ ఓన్ డివైస్ ఏమైనా ఉందంటే దానికి కావాల్సిన పాలిసీస్ అన్ని కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డివైసెస్, ది మేనేజ్ డివైసెస్ ఫర్ ది హైరార్కీ అండ్ డివైస్ కలెక్షన్స్, మేనేజ్ డివైస్ కలెక్షన్స్ ఫర్ ది హైరార్కీ. ఇక్కడ కూడా సేమ్ ఈ యూజర్స్ అండ్ యూజర్ కలెక్షన్ టైప్ మాదిరిగా డివైస్ అన్ని మనకి ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. మనకు కావాల్సిన డివైసెస్ కూడా ఒక కలెక్షన్స్ క్రియేట్ చేసుకొని కలెక్షన్స్ పైన మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ స్టేట్ మైగ్రేషన్. యూజర్ స్టేట్ మైగ్రేషన్ అంటే వెన్ యూ డిప్లాయ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ డిప్లాయ్ చేసినప్పుడు యూజర్ స్టేట్ కూడా ఇది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్‌గా. దీని గురించి ఓఎస్టీ సెక్షన్ వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ మీటరింగ్. కాన్ఫిగర్ రూల్స్ టు మానిటర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ యూసేజెస్. సో, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ యూసేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ అనుకో. ఫోటోషాప్ అనే అప్లికేషన్ ఒక 10 యూజర్స్ అనేది వాడుతున్నారు. ఈ 10 యూజర్స్ కూడా ఫోటోషాప్ అప్లికేషన్‌ని సో, ఏ టైమింగ్‌లో వాడుతున్నారు అండ్ ఎంత టైం వాడుతున్నారు అనేది కూడా మనం ఒక సాఫ్ట్‌వేర్ మీటరింగ్ టైప్ మనం సెట్ చేయొచ్చనమాట. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపోజ్ ఒక అప్లికేషన్ అనేది ఒక యాప్ సర్వర్‌లో ఉందనుకో. ఓకే. యాప్ సర్వర్ 1. సో, ఈ అప్లికేషన్ యూసేజ్ టైమ్‌ని బట్టి ఈ సర్వర్ యొక్క యూసేజ్ కూడా మనకు అర్థమవుతుంది కదా! సో, ఈ సర్వర్‌ని ఎంత టైం మనం అప్‌లో ఉంచాలి, ఓకే. ఎప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ అనేది మనకొస్తదనమాట. ఈ యాప్ యూసేజ్‌ని బట్టి. దానికోసం సాఫ్ట్‌వేర్ మీటరింగ్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్. మేనేజ్ యాంటీ మాల్‌వేర్ అండ్ ఫైర్‌వాల్ పాలిసీస్. సో, ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్‌లో వచ్చేసి మనకు ఫైర్‌వాల్ పాలిసీస్ కానీ మనకు కావాల్సిన ప్రొటెక్షన్ యాంటీ మాల్‌వేర్ పాలిసీస్‌ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట. ఇది మనకు అసెట్స్ అండ్ కంప్లయన్స్‌లో ఉన్న యూజర్స్, డివైసెస్,
యూజర్ కలెక్షన్, డివైస్ కలెక్షన్ అండ్ షేట్ మైగ్రేషన్ ఇలాంటివి మనకు వరుసగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ లైబ్రరీ. ఓకే, చూద్దాం సాఫ్ట్వేర్ లైబ్రరీ. సో సాఫ్ట్వేర్ లైబ్రరీ ఇక్కడ వచ్చేసి మనకు ఓవర్వ్యూలో ఏముందంటే అప్లికేషన్ మేనేజ్మెంట్. అప్లికేషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? టు మేనేజ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ ఫర్ యూజర్స్ అండ్ డివైసెస్ అండ్ కాన్ఫిగర్ గ్లోబల్ కండిషన్స్ ఫర్ అప్లికేషన్స్ ఇన్ ది హైరార్కీ. సో అప్లికేషన్ మేనేజ్మెంట్లో కంప్లీట్గా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనేది మనకు హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సాఫ్ట్వేర్స్ కానీ ప్యాకేజెస్ కానీ అని మనకు ఇక్కడ క్రియేట్ చేసుకొని మనం డిప్లాయ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇక్కడ ఏముందంటే మేనేజ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్ గ్రూప్స్, డిప్లాయ్మెంట్ ప్యాకేజెస్ ఫర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ రూల్స్. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది మెయిన్ ఏమంటే మనకు ఇంకో విధంగా చెప్పాలంటే ప్యాచెస్ అనమాట. ఓకే, ఏం ప్యాచెస్ ఇవి? విండోస్ ప్యాచెస్. సో కంప్లీట్గా మనకు విండోస్కి సంబంధించిన సెక్యూరిటీ అప్డేట్స్ కానీ కమ్యూనిటీ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్షన్ నుంచి మనం హ్యాండిల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓఎస్ మేనేజ్ డ్రైవర్స్, ఓఎస్ ఇమేజెస్, అప్డేట్ ప్యాకేజెస్, బూట్ ఇమేజెస్, టాప్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ మేనేజ్ చేస్తాం. సో ఒక విండోస్ ఒక సిస్టమ్కి మనం ఓఎస్ వేయాలి అంటే మనకు కావాల్సింది ఓఎస్ ఇమేజ్ కావాలి, బూట్ ఇమేజెస్ కావాలి, దానికి కావాల్సిన డ్రైవర్స్ కూడా మనం అన్ని కూడా ఇక్కడ ప్యాకేజ్ చేసుకొని మనం ఆ సిస్టమ్కి మనం ఓఎస్ వేస్తాం అనమాట. త్రూ టాప్ సీక్వెన్స్ యూస్ చేసుకొని మనం ఓఎస్ వేస్తాం. నెక్స్ట్ విండోస్ సర్వీసింగ్. సో మేనేజ్ సర్వీసింగ్ ఫర్ విండోస్. సో విండోస్ సర్వీసింగ్ కూడా సేమ్ మనకు విండోస్ ఓఎస్ యొక్క ఫీచర్ అప్డేట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మనకు అప్గ్రేడ్స్ ఉన్నాయంటే మనం దీని నుంచి మనం సెట్ చేస్తాం. అలాగే డెస్క్టాప్ అనలిటిక్స్ సర్వీస్ కూడా ఉంది. సో డిప్లాయ్మెంట్ ప్లాన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మేనేజ్మెంట్. ఎడ్జ్ మేనేజ్మెంట్ అంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అనమాట కంప్లీట్గా. సో దీన్ని మనం ఇక్కడ నుంచి హ్యాండిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఓఎస్ 365 క్లయింట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ నుంచి మనం ఆఫీస్ 365 మనం కంప్లీట్గా ఇక్కడ నుంచి హ్యాండిల్ చేసుకోవచ్చు. అంటే ఆఫీస్ 365 యొక్క అప్డేట్స్ కానీ దానికి కావాల్సిన డౌన్గ్రేడ్స్ కానీ అప్గ్రేడ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు ఉండేది వచ్చేసి స్క్రిప్ట్స్. సో స్క్రిప్ట్స్ వచ్చేసి మనకు క్రియేట్ అండ్ రన్ పవర్ షెల్ స్క్రిప్ట్స్ ఆన్ డివైస్ అండ్ కనెక్షన్స్. సో మనకి ఏమన్నా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుని పవర్ షెల్ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట డివైస్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిప్ట్స్ అనేది ఎలా ఉంటుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి విండోస్ ప్యాచ్ అనేది డిప్లాయ్ చేసాం అనుకో ఒక డివైస్ పైన. సో ప్యాచ్ అనేది సరిగా డిప్లాయ్ కాలేదు, సంథింగ్ అనేది ఇష్యూ ఉంది. దానికి ఏం చేస్తాం, ఒక స్క్రిప్ట్ మనం క్రియేట్ చేసుకొని పవర్ షెల్ స్క్రిప్ట్ అనేది మనం దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత అందులో మనం ఏం చేస్తామంటే గ్రూప్ పాలసీ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఐ మీన్ డిస్టర్బ్ అయినాయంటే కనుక దాన్ని చేంజ్ చేసుకోమని, లేదా మనకు ప్యాకేజ్లో ఒకటి చేస్తాం కదా సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ని .old పెట్టేస్తాం. లేదంటే కనుక ఆ ఫోల్డర్ డిలీట్ చేస్తాం. దాని తర్వాత క్యాట్ రూట్ ఫోల్డర్ని కూడా మనము రీనేమ్ చేస్తాం. సో అలాంటి మనకి ఏమైనా చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా మనం పవర్ షెల్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని మనం డిప్లాయ్ చేసామంటే డివైసెస్కి మన విండోస్ ప్యాకేజ్ అనేది కొంచెం ఇష్యూ ఉన్నాయంటే ట్రబుల్ షూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకు సాఫ్ట్వేర్ లైబ్రరీ సెక్షన్ కంప్లీట్గా. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉండేది మానిటరింగ్ సెక్షన్. సో చూద్దాం మానిటరింగ్ సెక్షన్లో వచ్చేసి మనకు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మనకు వచ్చేసి ఇది మానిటరింగ్ సెక్షన్. సో ఇక్కడ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. సో మానిటరింగ్ సెక్షన్ అంటే కంప్లీట్గా మనం మానిటర్ చేస్తాం అనమాట. సో మనం ఏం మానిటర్ చేస్తాం ఇక్కడ అంటే డిప్లాయ్మెంట్స్ అంటే మనకి ఏముంది, మనం ఏమైనా ఒక సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేస్తామంటే ఆ డిప్లాయ్మెంట్ యొక్క స్టేటస్ అనమాట. సో అవి మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి ఏమున్నాయి ఇక్కడ అలర్ట్స్ ఉన్నాయి. అలర్ట్స్ అంటే టు వ్యూ అండ్ మేనేజ్ అలర్ట్స్. సో మనకి ఏమన్నా ఒక ఇష్యూ ఉందంటే వెంటనే అలర్ట్ పంపించాలి. అలర్ట్స్ మన ఈమెయిల్ ద్వారా మనకు అడ్మిన్స్కి ఒక మెయిల్ వెళ్ళిపోవాలి, అలర్ట్ వెళ్ళిపోవాలి. అలాంటి అలర్ట్స్ ఏమైనా మనం కాన్ఫిగర్ చేసామంటే వాటి యొక్క స్టేటస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో క్వైరీస్ ఉన్నాయి. క్వైరీస్ కూడా ఏమున్నాయి, కాన్ఫిగరేషన్ మేనేజర్ క్వైరీస్ అన్నమాట ఇది. నెక్స్ట్ రిపోర్టింగ్ ఉంది. రిపోర్టింగ్ ఏముంది, వ్యూ అండ్ మేనేజ్ రిపోర్ట్స్ అండ్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్స్ అండ్ కాన్ఫిగర్ రిపోర్ట్ ఆప్షన్. సో మనకు వచ్చేసి రిపోర్టింగ్ అంటే మనకి ఏమన్నా ఒక 100 డివైసెస్లో సంథింగ్ ఒక సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్స్ కావాలన్నామంటే మనకు ఈ రిపోర్టింగ్ నుంచి మనం రిపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇది మనకు రిపోర్టింగ్ అనేది చాలా యూస్ అవుతుంది.
నెక్స్ట్ సైట్ హైరార్కీ. సైట్ హైరార్కీలో ఏముంటుందంటే view and manage status of the sites in the hierarchy by using hierarchy that mean hierarchy diagram, geographical view, సంథింగ్ అంతా కూడా మనకు ఈ హైరార్కీ దాంట్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సిస్టమ్ స్టేటస్. సిస్టమ్ స్టేటస్తో మనం ఏం చెక్ చేసుకోవచ్చు? కాంపోనెంట్ స్టేటసెస్, కాంప్లెక్స్ రికార్డ్స్, షార్ట్ మెసేజెస్, క్వైరీస్ ఇవన్నీ కూడా మనం సిస్టమ్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ డిప్లాయ్మెంట్స్ ఎందుకు చెప్పినట్టు మీకు ఏమన్నా డిప్లాయ్ చేస్తామంటే వాటి గురించి మనం డిప్లాయ్మెంట్ సెక్షన్ చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఫేస్ డిప్లాయ్మెంట్స్ కూడా. సో ఫేస్ డిప్లాయ్మెంట్స్ అంటే మీనింగ్ ఏమంటే ఇప్పుడు 1000 డివైసెస్ ఉన్నాయి. సో 1000 డివైసెస్కి సింగిల్ డిప్లాయ్మెంట్ చేసామనుకో మనకు వచ్చేసి ట్రాఫిక్ అనేది ఇబ్బంది అవుతుంది. అంటే నెట్వర్క్ ట్రాఫిక్ ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఫేస్ డిప్లాయ్మెంట్స్కి వెళ్తాం అన్నమాట. సో ఫేస్ డిప్లాయ్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 1000ని కూడా 3 ఫేసెస్కి మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎలా అంటే 1000 ఫర్ ఎగ్జాంపుల్ 300 డివైసెస్ని కలిపి ఫేజ్ 1గా చాలా మనం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలా మనం డివైడ్ చేసుకొని సో ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా మనకు డిప్లాయ్ అయింది, ఏ ఇష్యూ లేదన్నప్పుడు ఫేజ్ 2కి అది మూవ్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనం ఫేజ్ వైజ్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఇది యూజ్ అవుతుంది. అంటే దాని స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్లయింట్ ఆపరేషన్స్. ఇది కూడా అంతే. సో క్లయింట్ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ స్టేటస్ ఇందాక చెప్పాను కదా, స్క్రిప్ట్ డిప్లాయ్ చేస్తామని చెప్పి సాఫ్ట్వేర్ లైబ్రరీలో ఆ స్క్రిప్ట్ యొక్క స్టేటస్ అనేది మనకు చెక్ చేసుకోవచ్చు. అంటే సరిగా రన్ అయిందా లేదా డివైసెస్లో, ఏమన్నా ఇష్యూ ఉందా అనేది మనకు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మానిటరింగ్ సెక్షన్ కంప్లీట్గా ఏమంటే కంప్లీట్గా మనకు స్టేటస్ని చెక్ చేసుకునేది ఈ మానిటరింగ్ సెక్షన్ కంప్లీట్గా. అది మనకు క్లయింట్ స్టేటస్ చూసుకోవచ్చు, ఎన్ని క్లయింట్స్ మనకు ఇన్స్టాల్ అయ్యింది, ఎన్ని డివైస్ పైన క్లయింట్ ఇన్స్టాల్ కాలేదు అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. డేటాబేస్ రెప్లికేషన్. సో మనకు ఎస్క్యూఎల్కి డేటాబేస్ రెప్లికేషన్ జరుగుతుంటుంది కదా, సో సైట్ టు సైట్ లింక్ స్టేటస్ కానీ. సో ఈ డేటాబేస్ అనేది మనకు రెప్లికేషన్ సరిగ్గా అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూషన్ స్టేటస్. సో డిస్ట్రిబ్యూషన్ స్టేటస్లో మనం ఏం చేయొచ్చు అంటే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ స్టేటస్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు మనం ఒక సాఫ్ట్వేర్ని డిస్ట్రిబ్యూట్ చేసామంటే అది సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అయింది లేదా మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్స్ సింక్రనైజేషన్ స్టేటస్. సో ఇది వచ్చేసి మనకు ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ సింక్రనైజేషన్ స్టేటస్ చూసుకోవచ్చు అనమాట. సో మైక్రోసాఫ్ట్కి వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ సింక్ అవుతుంది కదా కంప్లీట్గా ఎస్యూపీ. సో ఈ ఎస్యూపీ మైక్రోసాఫ్ట్ సింక్ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఓకే, దాన్ని మనం కూడా కంప్లీట్గా చూడవచ్చు. నెక్స్ట్ సైట్ సర్వర్ స్టేటస్. సో సైట్ సర్వర్ స్టేటస్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత అప్డేట్స్ అండ్ సర్వీసింగ్ స్టేటస్. సో వచ్చేసి మనకు ఈ కన్సోల్ అప్డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమరీ సైట్ ఉంది, ఓకే, టీఎస్ ప్రైమరీ సైట్ వచ్చి మనకు 2303 వర్షన్లో ఉంది. సో 2403 వర్షన్లో మనకు అప్డేట్స్ ఉన్నాయంటే మనం ఇనిషియేట్ చేసామనుకో, మనం ఇన్స్టలేషన్ చేసామంటే అది స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అది సరిగ్గా ఇన్స్టాల్ అయిందా లేదా, దానికి కావాల్సిన ఒక ప్రీరిక్విజిట్ స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ మనకు ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ మనకి డిప్లాయ్ చేస్తాం కదా అసెషన్ కంప్లైన్స్లో ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అనేది దాని యొక్క స్టేటస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లైన్స్ పాలసీస్. సో మనం ఇక్కడ అసిస్టెంట్ కంప్లైన్స్లో మనం వచ్చేసి బేస్ లైన్ కంప్లైంట్స్ చేస్తాం కదా, కాన్ఫిగరేషన్ మేనేజర్ ఐటమ్స్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజర్ బేస్ లైన్స్. సో వాటి యొక్క స్టేటస్ కూడా మనం ఇక్కడ కంప్లైంట్ సెట్టింగ్స్లో చూసుకోవచ్చు అనమాట. సో కో మేనేజ్మెంట్ మనం అజూర్కి కనుక లింక్ అయినామంటే అజూర్ నుంచి ఇక్కడ ఈ ఆన్ ప్రిమిసెస్ నుంచి కావాల్సిన కో మేనేజ్మెంట్ అంతా కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అలాగే సర్ఫేస్ డివైసెస్, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డివైస్ ఉన్నాయి కదా, దాని గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. క్లౌడ్ మేనేజ్మెంట్. సో క్లౌడ్కి లింక్ అయినామంటే అజూర్ నుంచి అది సరిగ్గా లింక్ అయిందా లేదా క్లౌడ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్యాకేజ్ కన్వర్షన్ స్టడీస్. సో ప్యాకేజ్ మనం కన్వర్షన్ చేసామంటే దాని స్టేటస్ చూసుకోవచ్చు. కలెక్షన్ ఎవల్యూషన్. సో కలెక్షన్ ఎవల్యూషన్ అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కలెక్షన్ ఎవల్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్షన్ మనం క్రియేట్ చేసామనుకో, కలెక్షన్ ఇది ఏం కలెక్షన్ కావచ్చు, డివైస్ కలెక్షన్ అనుకుందాం. సో డివైస్ కలెక్షన్లో మనం 1000 డివైసెస్ని యాడ్ చేసాం. ఓకే. సో 1000 డివైసెస్ అన్నీ కూడా ఈ కలెక్షన్లో మనకు నీట్గా కనపడాలి. సో ఇన్ కేస్ ఈ కలెక్షన్లో ఒక 900 డివైస్ కనొచ్చాయి, ఓకే, మిగతా 100 డివైస్ కనపడలేదంటే ఈ కలెక్షన్ ఎవల్యూషన్లో మేబీ ఏమైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, అంటే సరిగ్గా ఎవల్యూట్ కాకపోవచ్చు. సో మనకి ఇచ్చిన మెంబర్షిప్ క్వైరీ ఏమన్నా తేడా ఉండొచ్చు, సంథింగ్ అలా. సో ఈ కలెక్షన్ ఎవల్యూషన్ ఎందుకు మనకు ఫుల్గా రాలేదు డివైస్ అనేది ఈ స్టేటస్ చెక్ చేసుకొని మనకి ఏమైనా ట్రబుల్ షూట్ చేయాల్సి వచ్చి ఉంటే మనకు ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ చేసి కలెక్షన్ క్లౌడ్ సింక్. కంప్లీట్గా క్లౌడ్ సింక్రనైజేషన్ స్టేటస్ అంతా మనం చూసుకోవచ్చు.
ఇంకా సినారియో హెల్త్ అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇవ్వబడుతుంది అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా మానిటరింగ్ సెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏముంది, ఓన్లీ అప్డేట్ అండ్ సర్వీసింగ్. ఇందాక చెప్పాం కదా, కన్సోల్ అప్డేట్స్ ఏమైనా మనకు కావాలన్నామంటే సైట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు 2303 నుంచి 2403కి మనం మార్చుకోవాలంటే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. క్లౌడ్ సర్వీసింగ్ కూడా కంప్లీట్గా అజ్యూర్ క్లౌడ్ సర్వీసింగ్ గురించి మనకి ఇక్కడ ఉంటుంది. క్లయింట్ సెట్టింగ్స్. సో కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ మనకి ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే మనం దీన్ని బట్టి మనకు క్రియేట్ చేస్తాం అనమాట. డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్, మనకు ఎన్ని డీబీస్ ఉన్నాయి ఆ డీబీస్ యొక్క కాన్ఫిగరేషన్ అంతా కూడా మనకి చూసుకోవచ్చు. మైగ్రేషన్. సో సైట్ మనం మైగ్రేట్ చేయాలనుకున్నామంటే ఆ సైట్ మైగ్రేషన్ యొక్క స్టేటస్ అంతా మనం ఇక్కడ కాన్ఫిగరేట్ చేసుకోవచ్చు. హైరార్కీ కాన్ఫిగరేషన్ చెప్పాం కదా, మనం ఆల్రెడీ చేస్తున్నాం. మేనేజ్ బౌండరీస్ అండ్ సర్టిఫైడ్ కమ్యూనికేషన్, డిస్కవరీ మెథడ్స్ ఇక్కడ చేయాలన్నా, బౌండరీస్ మనం మేనేజ్ చేయాలన్నా అంతా కూడా హైరార్కీ కాన్ఫిగరేషన్ మనం చేసుకోవచ్చు అనమాట. సైట్ కాన్ఫిగరేషన్ అంటే కంప్లీట్గా సైట్ గురించి ఉంటుంది. మనకు సైట్ సిస్టమ్ రోల్స్ ఏమైనా యాడ్ చేయాలంటే కాంపోనెంట్స్ గురించి కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సెక్యూరిటీ అంటే కంప్లీట్గా మనకు సర్టిఫికేట్స్ గురించి కానీ, అడ్మినిస్ట్రేటివ్ యూజర్స్ మనకి ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ అయితే మనకు వచ్చిన్నాడు, ఓకే, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడ్ వచ్చాడు కొత్తగా, ఓకే. సో టీమ్ లీడ్కి మనం పర్మిషన్ ఇవ్వాలి. ఏ పర్మిషన్ ఇవ్వాలి, సంథింగ్ ఫుల్ అడ్మిన్ పర్మిషన్ అయితే మనకి ఇవ్వాలనుకో, ఓకే. అది మనం ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యూజర్స్ వెళ్ళేసి సెక్యూరిటీ రోల్స్ మనం అన్ని కూడా ఫుల్ అడ్మిన్ రోల్స్ మనం చేయొచ్చు. లేదు ఒక అప్లికేషన్ అప్లికేషన్ మేనేజర్ ఉన్నాడు అనుకో, సంథింగ్ ఏమన్నా, ఓకే. సో ఓన్లీ యాప్స్ కూడా చూస్తున్నాడు. సో అతనికి మనం ఓన్లీ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ఇచ్చామంటే ఓన్లీ అప్లికేషన్ సెక్షన్ వరకు తను మేనేజ్ చేయగలమాట. సో మీనింగ్ ఏ సెక్షన్కి వెళ్ళినా కూడా తనకు ఓపెన్ కానీ అంటే మనకు పర్మిషన్ ఉండదు. సో అలా ఏమన్నా రోల్ బేస్డ్ పర్మిషన్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళేసి మనం ఈ రూల్స్ మనం స్కోప్ చేస్తాం కంప్లీట్గా. అంటే సెక్యూరిటీ స్కోప్స్ కానీ రోల్స్ కానీ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ డిపి గ్రూప్స్. సో డిపి గ్రూప్స్ కూడా అంతే, ఒక 10 డిపిస్కి వెళ్ళి గ్రూప్ చేస్తాం. గ్రూప్కి మనం డిప్లాయ్ చేసామంటే కంప్లీట్గా అందులో ఉన్న డిపిస్ అన్నిటికీ డిప్లాయ్ అయిపోతుంది. సో సేమ్ అలాగే మేనేజ్మెంట్ ఇన్సైట్స్. సో వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ అండ్ టేక్ యాక్షన్ అనాలిసిస్ ఆఫ్ డేటా. సో కంప్లీట్గా సైట్ డేటాబేస్ కంప్లీట్గా అనాలిసిస్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఇన్సైట్స్ చూసుకోవచ్చు. సో ఇది మనకు కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ ఒక సెక్షన్ కంప్లీట్గా. ఓకే. ఫైనల్లీ మనకు ఉండేది కమ్యూనిటీ. సో కమ్యూనిటీ సెక్షన్కి వెళ్ళామంటే సో ఇక్కడ క్లిక్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఓకే. సో కమ్యూనిటీ సెక్షన్ కంప్లీట్గా డాక్యుమెంటేషన్. మనకు వచ్చేసి ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ గురించి డాక్యుమెంటేషన్ అంతా కూడా కమ్యూనిటీ సెక్షన్లో మనకు ప్రొవైడ్ అయి ఉంటుంది, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్నెట్ అటాచ్ డాక్యుమెంటేషన్ ఉంది, కంప్లీట్గా కాన్ఫిగరేషన్ మేనేజర్ డాక్యుమెంటేషన్ ఉంది. సో మీరు డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తారంటే మీకు డైరెక్ట్గా ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది, వెబ్సైట్. అందులో మనం కావాల్సిన మొత్తం అని కూడా మనం చూసుకొని చదువుకోవచ్చు అనమాట. సో మీకు బై డిఫాల్ట్ ఇలా కనపడదు యాక్చువల్గా. సో మీకు ఇలా కనపడాలి అంటే మీరు ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి అప్డేట్స్ అండ్ సర్వీసింగ్ ఉంది కదా, ఇక్కడ కన్సోల్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి వెబ్వ్యూ ఎక్స్టెన్షన్ ఉంది. సో ఇది మనకు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాడు, ది వెబ్వ్యూ 2 కన్సోల్ ఎక్స్టెన్షన్ ఈస్ నీడెడ్ ఫర్ కమ్యూనిటీ హబ్. ఇక్కడ ఉంది కదా కమ్యూనిటీ హబ్ అండ్ అదర్ కాన్ఫిగరేషన్ మేనేజర్ ఫంక్షనాలిటీ సచ్ యాజ్ కస్టమ్ ట్యాబ్స్ సాఫ్ట్వేర్ సెంటర్. సో సాఫ్ట్వేర్ సెంటర్లో కస్టమ్ ట్యాబ్స్ ఏమన్నా మనకు క్రియేట్ చేసుకోవాలంటే మనం ఈ వెబ్వ్యూ అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ చెప్పున్నా ఇంతకుముందు క్లయింట్స్ మనం చూసేటప్పుడు, సో రిక్వైర్మెంట్స్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక రిక్వైర్మెంట్లో కూడా ఇది వెబ్వ్యూ అనేది ఒక రిక్వైర్మెంట్గా ఉంది, ఓకే. ఎందుకంటే సాఫ్ట్వేర్ సెంటర్లో ట్యాబ్స్ కస్టమైజ్ చేయడానికి ఇది మనకు వస్తుంది, అంటే వ్యూ కోసం మనకు వస్తుంది. ఇది మనకు వెబ్వ్యూ 2 ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు కమ్యూనిటీలో ఇలా డాక్యుమెంటేషన్ అనేది కనిపిస్తుంది. మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అనేది మనం హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట, ఓకే. సో ఇది మనకు కంప్లీట్గా ఓవర్వ్యూ. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు అసిస్టెంట్ కంప్లైంట్స్లో మనకు యూజర్స్ ఉంటారు, అలాగే ఇక్కడ మనకు డివైజెస్ ఉంటాయి, యూజర్ కలెక్షన్స్ అండ్ డివైస్ కలెక్షన్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ లైబ్రరీకి వెళ్ళామంటే అప్లికేషన్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ చేసామంటే యాప్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, అండ్ ఓఎస్లో మనం ఓఎస్ ఇమేజెస్ మనం వేసుకోవచ్చు, కాన్సిక్వెన్సెస్ అండ్ బూట్ ఇమేజెస్. దాని తర్వాత మనకు విండోస్ సర్వీసింగ్లో విండోస్ ఫీచర్ అప్డేట్స్,
ఇక్కడ OS 365లో ఉన్న OS 365 అప్గ్రేడ్స్ చూసుకోవచ్చు. ఇంకా మానిటరింగ్కి వెళ్ళామంటే రిపోర్టింగ్స్ కంప్లీట్గా మనకు రిపోర్ట్స్ క్లిక్ చేసామంటే మనకు రిపోర్ట్స్ వస్తాయి. సో మనకు కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా ఉంది. దీని తర్వాత మనం చూద్దాం, ఒక వీడియో చేద్దాం ఈ రిపోర్ట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలనేది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డిప్లాయ్మెంట్స్ ఏమైనా డిప్లాయ్ చేసామంటే కనుక దాని యొక్క స్టేటస్, క్లయింట్ స్టేటస్, మనకు ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి, క్లయింట్ యొక్క యాక్టివిటీ మనకు ఒకటే ఉంది కాబట్టి క్లయింట్ ఆల్రెడీ సో ఒకటే చూపిస్తుంది. దాని తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ స్టేటస్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్. కంటెంట్ అంటే మనకు సాఫ్ట్వేర్స్ మన డీబీకి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ అనమాట కంప్లీట్గా. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కాన్ఫిగరేషన్, గ్రూప్ ఉంటే డీబీ గ్రూప్ యొక్క స్టేటస్, ఎస్వీబీ రోల్ మనం చేసామంటే ఎస్వీబీ రోల్ యొక్క స్టేటస్. ఓకే, ఇలా మనకు మానిటరింగ్ సెక్షన్లో చూసుకోవచ్చు. అడ్మిన్ సెక్షన్లో ఇంతకుముందు చెప్పినట్లు అలాగే ఈ కాన్ఫిగరేషన్ మనం బౌండరీస్ని మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాం. అలాగే డిస్కవరీ మెథడ్స్ కూడా మనం చేసాం కదా, సో ఇది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సైట్స్లో వెళ్ళామంటే సైట్ రోల్స్ మనకి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మన సైట్ రోల్స్ మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మనకున్న ప్రైమరీ సైట్కి 7 రోల్స్ ఉన్నాయి. రోల్స్ యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ మనకు వస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉన్నాయంటే దాని యొక్క కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది మనకు కంప్లీట్గా కన్సోల్ యొక్క ఓవర్వ్యూ అనమాట. ఓకే ఫైన్. సో మనం నెక్స్ట్ క్లాస్లో క్లయింట్ ఇన్స్టాలేషన్లో క్లయింట్ పుష్ ఇన్స్టాలేషన్ ఎలా చూద్దాం. సో అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.